స్తోత్రం దేవా, జీవం గల తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బలహీన స్థితిలో ఉంటున్నారో వారందరినీ విడిపించు తండ్రి. మరి ఎప్పుడు బలహీనలో అప్పుడే బలవంతులని నీ వాక్యం సెలవుస్తుండగా వారి బలహీనతలో నీ శక్తిని, నీ జీవం దయచి నీ ఆత్మని కుమ్మరించు, నీ అగ్నిని కుమ్మరించు తండ్రి. నీకు వందనాలు. యవనస్తులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని నీవు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ప్రతి యవనస్తులను బలపరచు, యవనురాళ్లను బలపరచు తండ్రి. వరకుంటున్న శోధన బలహీనత నుండి విడిపించు, వరకుంటున్న ఆటంకాలు అడ్డంకుల నుండి విడిపించు, వరకుంటున్న కీడు బలహీనత నుండి విడిపించు దేవా. విడుదల దయచి నీ శక్తిని కుమ్మరించు, నీ ఆత్మని కుమ్మరించు, నీ అగ్నిని కుమ్మరించు, నీ అభిషేకాన్ని కుమ్మరించు తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి. ఏ బిడ్డకే తెగులు, ఏ శోధన రాకుండా నీవే కాపాడు. నా దేశాన్ని కాపాడు, రాష్ట్రాన్ని కాపాడు, జిల్లాని కాపాడు. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి దేశంలో ఉంటున్న పిల్లలందరినీ నీవే కాచి కాపాడు, రక్షించు తండ్రి. వారి స్టడీలో సహాయం చేయి, వారి ఉద్యోగాల్లో సహాయం చేయి తండ్రి. నీ క్షేమం, నీ కాపుదల దయచే, నీ తోడు నీ సన్నిధి దయచే. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారో, వ్యాపారాలకు వెళ్తున్నారో, వారి రాకపోకలో నీ తోడు నీ సన్నిధి దయచి, నీ కాపుదల దయచి. నీవెవరిని బలపరచునైనా నీ బాహువస్త్రంతో వారి చేతి హస్తాన్ని దీవించని ఆశీర్వదించు. నీ కృపలో స్థిరపరచు, నీ ఆత్మలో స్థిరపరచు. నీ అభిషేకాన్ని కుమ్మరించి వారి చేతి కష్టార్జితాన్ని దీవించని ఆశీర్వదించని అభివృద్ధిపరిచి నీ కృపలో బలపరిచి స్థిరపరిచి దీవించమని